देशद्रोही मीडिया हो गया। अब पहले गोदी मीडिया था, अब देशद्रोही मीडिया हो गया है। वो समझ गए, देश को बर्बाद करने वाला यही मीडिया है। मोदी का गुण गाने वाला यही मीडिया है, अमित शाह का गुण गाने वाला यही मीडिया है, अडानी को उगाने वाला, गाज में पानी देने वाला यही मीडिया है। जासूसी की तुमने, हाँ या ना तो बोल दो। हाँ या ना तो बोलो। खबर भेजी, जासूसी करते थे पाकिस्तान के लिए। गाड़ी पाकिस्तान के लिए करते थे जासूसी। चलो चलो, गाड़ी है गाड़ी है। बताओ ना, मुसलमानों को तुम टारगेट करते हो ना। पाकिस्तान के लिए जासूसी करते थे। देश के आतंकवादी कौन है? जैसलमेर से एक जासूस को गिरफ्तार किया गया। महेंद्र कुमार इसका नाम है और ये चांदन इलाके में, जहाँ पे फील्ड फायरिंग रेंज है, वहां से ये जासूसी करता था। ये महेंद्र को आज 2 दिन के रिमांड पे ले लिया गया है और जैसलमेर से गिरफ्तार करके लाया गया। डीआरडीओ का ये पूरा मैनेजर था और डीआरडीओ गेस्ट हाउस में जितने भी वैज्ञानिक रुकते थे, उनसे जुड़ी तमाम इंफॉर्मेशन, उनके मूवमेंट के बारे में ये लगातार जानकारियां पाकिस्तान में बैठे अपने आकाओं को देता था। इसके फोन को सर्वेलेंस पे लिया गया था। फोन को सर्वेलेंस लेने के बाद कई सारे फाइनेंशियल ट्रांजैक्शन भी आए, यानी कि पाकिस्तान के आकाओं ने इसे पैसा भी दिया, इस तरह की जानकारी भी आई। फिलहाल तो अब जांच एजेंसियां इसे 2 दिन के रिमांड पर ले चुकी है और 2 दिन तक लगातार उससे पूछताछ की जाएगी। कई और लोगों के नाम भी सामने आ सकते हैं और ये भी पता लगेगा कि पाकिस्तान में अपने किन आकाओं को ये वैज्ञानिकों से जुड़ी जानकारी देता था। ऑपरेशन सिंदूर के दौरान उसने ये सब किया और यही मामला काफी गंभीर रूप से भी सामने आया है। इसके फोन कॉल के डिटेल को जिस तरह से ट्रेस किया गया कि ऑपरेशन सिंदूर के दौरान जैसलमेर जैसे कोई अपराध हो जाए, अगर उसमें मुसलमान है तो नाम के साथ दिया जाता है, मुसलमान नहीं है तो बिना नाम के साथ दिया जाता है। हमारे मीडिया के साथी यहाँ बैठे हुए हैं, जो असल में पत्रकार हैं, वो जानते हैं कि ये मीडिया के एथिक्स के बिल्कुल खिलाफ है। ऐसी तमाम सारी चीजें, खबरें आती हैं, कोई खबर आती है, खट से उसको हिंदू मुसलमान बना दिया जाता है। बाद में जब तक फैक्ट आता है कि इसमें हिंदू मुसलमान का मामला नहीं था, तब तक वो खबर व्हाट्सएप के उन नंबर्स पे पहुंच चुकी होती है जिनके लिए बनाया गया होता है। సొంట్యంలో శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ అని పెద్ద గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో దాదాపు 1,89,700 కేజీల గోమాంసం పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు ఈ గుట్టు రట్టు చేశారు. అయితే ఆ శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ గోడౌన్ అంతా కూడా టీడీపీ నేతది కావడంతో పూర్తిగా అధికారులు అలసత్వం వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా బాపట్ల ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య గుప్తాది గోడౌన్ కావడంతో అధికారులు గోప్యత పాటిస్తున్నారు. గోమాంసానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు సూత్రధారులను కాపాడేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడితే ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క ప్రకటన చేయకపోవడం, సూత్రధారులను పాత్రధారులను అదుపులోకి తీసుకొని విచారించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే గోమాంసానికి పరీక్షలు నిర్వహించి అక్కడ ఏదైతే పట్టుబడినటువంటి ఆ మీట్కి టెస్టులు కూడా నిర్వహించి గోమాంసం ఉందని నిర్ధారించిన తర్వాత ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి స్పష్టమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడం తీవ్ర దుమారానికి దారితీస్తుంది. ముఖ్యంగా ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. తక్షణమే అసలు సూత్రధారులను పాత్రధారులను పట్టుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ గోవధ ఎక్కడ జరిగింది, మాంసాన్ని ఎక్కడ ప్యాకింగ్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ ఎందుకు బయటపడకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారని కూడా ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలోని ఈ రోజు వరకు కూడా పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప గోమాంసానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య గుప్తాది ఆ స్టోర్ కావడంతో ఎవరైతే ఆ కోల్డ్ స్టోరేజ్ నడుపుతున్నటువంటి వ్యక్తులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారించలేదు, ఎందుకంటే ఆ మీట్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లైసెన్స్ ఉంటే మేము గోమాంసాన్ని అక్కడ స్టోర్ చేస్తామని చెప్పి ఆయన భావం వచ్చే విధంగా మాట్లాడడం, అయినప్పటికీ కూడా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని విచారించకపోవడం ఆ రాజకీయ నాయకుల అండతోనే ఇదంతా కూడా జరుగుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మొత్తంగా చూస్తే కనుక ఇంత పెద్ద మొత్తంలో వైజాగ్లో కోల్డ్ స్టోరేజ్ వేదికగా గోమాంసం పట్టుబడితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోవులను ఎక్కడి నుంచి సేకరించారు, ఆ గోవధ ఎక్కడ జరిగింది, మీట్ కటింగ్ ఏ విధంగా జరిగింది, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎన్ని రోజులుగా ఈ ఉదంతం
జరుగుతుంది అనేది కూడా తేల్చాల్సినటువంటి పోలీసులు మౌనం వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎఫ్ఐఆర్లో పొందుపరిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగటం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ గోమాంసం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఇప్పటికీ ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.